నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। మొంతా తుఫాను ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి। ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు। గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 72 పునరావాస కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉంచారు। లోతట్టు ప్రాంత ప్రజలు ఈ రీహాబిలేషన్ సెంటర్ కు వచ్చి సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు। మరోవైపు నగరంలో వర్షపు నీరు రోడ్లపై నిల్వకుండా ముందస్తు చర్యలను కార్పొరేషన్ అధికారులు చేపట్టారు। ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు। ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రెవెన్యూ పోలీస్ శాఖ తెలిపింది। ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్। ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్। మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి। కలెక్టర్ తమీం అన్సారియా అధికారులతో కలిసి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు। నగరంలో పునరావాస కేంద్రాలను పరిశీలించారు। లాంవాగు ప్రాంతాన్ని, రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు। అందరికీ ఆహారం, మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించారు। మొంతా తుఫాన్ నుండి ప్రజలకు రక్షణ కల్పించేందుకు పునరావాస కేంద్రాలను కార్పొరేషన్ పరిధిలో అధికారులు ఏర్పాటు చేశారు। పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 23 రీహాబిలేషన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి। స్తంభాలుగరువులోని చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే గల్లామాధవి పరిశీలించారు। అక్కడ అందుతున్న వస్తువులను పునరావాస కేంద్రంకు వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు। ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు। మొంతా తుఫాను ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు। అధికారుల సూచనలు పాటిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వచ్చి సురక్షితంగా ఉండాలని సూచించారు। ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్, మానం శ్రీను తదితరులు పాల్గొన్నారు। చిన్న చిన్న సమస్యలన్నీ కూడా డివిజన్ ప్రెసిడెంట్ గారికి చెప్పండి, అన్నీ రాసుకుంటారు, మనం చేయగలిగినవి అని చెప్పాలి। ఇక్కడ దాదాపుగా 180 మంది చేరుకోవడం జరిగింది। వారు రాత్రి నుంచే ఇక్కడ ఉండడం జరిగింది। రాత్రి సాంబార్ రైస్ మరియు కర్డ్ రైస్ అందించడం జరిగింది అధికారులందరూ కూడా। పొద్దున కూడా టిఫిన్, మరి ఇప్పుడు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు। అందరూ సౌకర్యంగా ఉన్నారు। సరిపడా టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి। శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు। వాటర్ కూడా మంచిగా సురక్షితమైన మంచినీరే వీళ్ళకి అందరికీ అందిస్తూ ఉన్నారు। వాళ్ళు కూడా అన్ని బాగానే ఉన్నాయి, సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది। ప్రధానంగా 36వ డివిజన్ నుంచి రైలు కట్ట ప్రాంతం మీద ఉంటున్న నివాసితులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ పునరావాస కేంద్రానికి చేరుకోవడం జరిగింది। ఇంకా కూడా సాయంత్రానికి దాదాపుగా ఇంకొక 60-70 మంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ అధికారులు, సచివాలయ సిబ్బంది, మా యొక్క క్యాడర్ మొత్తం అందరూ కూడా అంచనా వేసి వారికి సౌకర్యమైనవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు। మరి ముఖ్య అవసరాలైన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాము। చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాలు అవి కూడా ఇస్తున్నారు। అదేవిధంగా మనకు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉన్నారు, ఆవిడకి కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది। మొంతా తుఫాను నేపథ్యంలో జోరు వానలోనూ తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పలు వార్డులలో పర్యటించారు, ప్రజలకు భరోసా కల్పించారు। మొంతా తుఫాను కారణంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఈరోజు ఉదయం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు। లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు। ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు। పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు। మొంతా తుఫాను నేపథ్యంలో భయపడాల్సిన పని లేదని, 24 గంటలు మీ వెంటే ఉంటామని ప్రజలకు అభయం కలిగించారు। బొంగరాలబీడు, గడ్డిపాడు, బసవతారక రామానగర్, మద్దిరాల కాలనీ, నెహ్రూ నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు। సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసరమైతే బయటికి రావాలని సూచించారు। కాలువలను పరిశీలించి ఎప్పటికప్పుడు షిల్ట్ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు।
వరద ప్రభావిత ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. చిన్నపిల్లలను బయటికి పంపించవద్దని సూచించారు. ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చని చెప్పారు. మంచినీరు కాచి తాగాలని, చెట్ల కింద ఉండకూడదని సూచించారు. అక్కడ భోజన, వసతి వంటి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. విద్యుత్ వ్యవస్థపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మంతా తుఫాను కారణంగా బాపట్ల సూర్యలంక బీచ్ గేట్లు మూసివేశారు. మోంతా తుఫాను వల్ల సూర్యలంక తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భక్తులు, పర్యాటకులు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. తుఫాను తీవ్రత నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలను చేరుకోవాలని సూచించారు. కేంద్రాలలో ఆహారం, మంచినీరు, వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు, పార్టీ నేతలు అందుబాటులో ఉంటారని, ఏ అవసరం వచ్చినా వెంటనే వారిని సంప్రదించాలని తెలిపారు. ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఏ రాత్రిపూటైనా కూడా వర్షం పడి ముంపుకి గురయ్యే ఇళ్లు ఉన్నప్పుడు ముందుగానే వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విలువైన వస్తువుల్ని జాగ్రత్త చేసుకొని మీరు మాత్రం ఈ పునరావాస కేంద్రాల్లో ఉండాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఇటు అధికారులు, అదేవిధంగా నాయకులు, ప్రజలు అందరం కూడా కలిసికట్టుగా వీటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. ప్రతి రీహాబిలిటేషన్ సెంటర్లో మంచినీరు, ఆహారము, అదేవిధంగా హెల్త్ కు సంబంధించిన అత్యవసరమైన మందులన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. వీటన్నిటిని మీరు సద్వినియోగపరచుకోవాలి. రేపు సైక్లోన్ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత కూడా ఇంకా ఇళ్లలో నీళ్లు ఉండడం కానివ్వండి, మీ ఏరియా మొత్తం కూడా మునిగి ఉండడం కానివ్వండి ఉండే అవకాశం ఉంది. వాటికి కూడా సిల్టేషన్ తీయడం కానివ్వండి, వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేయడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. మంతా తుఫాను దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పునరావాస కేంద్రాల్లో పారిశుద్ధ్యం, మంచినీరు, భోజన సౌకర్యాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో ఉన్న పిల్లలకు పాలు అందించాలని, అల్పాహారం, భోజనం, సురక్షితమైన తాగునీరు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగానికి ప్రజలు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 086322340114 ఏర్పాటు చేశామని, దీంతో పాటు డివిజన్, మండల స్థాయిలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. తుఫాన్ సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తెలియచేయవచ్చని, అలాగే సమాచారాన్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. మంతా తుఫాను కారణంగా నగరంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాలతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
బొంగరాలపీడిలోని వెంగమాంబ సత్రంలోకి యానాదులు 25 కుటుంబాలను తరలించామని దళిత బహుజన నాయకులు భగత్ సింగ్ వెల్లడించారు. పేదరికంలో మగ్గుతున్న ఈ కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ తగ్గేదాకా వీరందరికీ కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాలతో వెంగమాంబ సత్రంలోనే ఆహారం, వసతి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎవరు పట్టించుకోక కరెంటు లేక శానిటేషన్ లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఈ తుఫాను సందర్భంగా వీళ్ళందరికి కూడా వెంగమాంబ ఈ యొక్క ఆశ్రమం కల్పించారు దీంట్లో. అందువల్ల వీళ్ళందరినీ కూడా ఇక్కడ చేర్చడం జరిగింది పునరావాస కేంద్రం కింద. మరి కలెక్టర్ గారు తీసుకున్న చర్యల్లో భాగంగా ఇది కూడా చాలా ముఖ్యమైన భాగం. దాంట్లో భాగంగా వీళ్ళందరినీ ఇక్కడ చేర్చి ఒక 20 కుటుంబాలు ఇక్కడ చేరారు. 20 కుటుంబాల వాళ్ళు ఎక్కి ఇక్కడ గవర్నమెంట్ మరి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఏర్పాటు చేసి ఇక్కడే పండుకోబెడుతున్నారు. ఈ యొక్క 3 రోజులు కూడా ఇదే విధంగా జరుగుతుంది. అధికారులు ఇంకా కొంత శ్రద్ధ వహించి వీళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు భవిష్యత్తులో ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి రాకుండా ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మొంతా తుఫాను దృష్ట్యా ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ లోతట్టు ప్రాంతాల్ని పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.